హాయ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈజ్ విజయ్ ఆఫ్ వెంగి. ఈరోజు మనం సిపిటి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దానికి ముందు ఐ హోప్ మీరు ఎగ్జామ్ని చాలా మంచిగా రాశారని అయితే అనుకుంటున్నాను. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిన్న ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎస్విటి ఇన్ఫోటెక్ ఇక్కడికైతే నేను వచ్చాను ఎగ్జామ్ సెంటర్కి. ఎలా వచ్చింది రివ్యూ అడగడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా బుక్ కొంతమంది ప్రైమరీ సోర్స్గా వన్ అండ్ ఓన్లీ సోర్స్గా పెట్టుకొని ఈ సిపిటి బుక్ను ఫాలో అయ్యారు అండ్ యూటిలైజ్డ్ మై సిపిటి కోర్స్ వీడియోస్. అండ్ నాకు నిజంగా భయం వేయలేదు, ఎవరైనా నీ బుక్ చదివా ఒక్క క్వశ్చన్ కూడా నీ బుక్ నుండి రాలేదంటారేమోనని. చాలా ధైర్యంగా ఫస్ట్ షిఫ్ట్ అవ్వకముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను. ఎందుకంటే ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాక అందరూ మన బుక్ నుంచే వచ్చాయని చెప్తారు కాబట్టి అది నాకు 100% తెలుసు. ఎందుకంటే నేను సిలబస్ అంతా నీట్గా చదివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ అనాలిసిస్ చేసి ఎలా ఇస్తారో దాన్ని చాలా స్మార్ట్గా యాంటిసిపేట్ చేసి ఈ 12 మోడల్ పేపర్స్ అనేది నేను డిజైన్ చేశాను. సో ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చాక యాస్పిరెంట్స్తో నేను మంచిగా ఇంటరాక్ట్ అయ్యాను. దే ఆర్ వెరీ నైస్ పీపుల్. వాళ్ళు మాకు బుక్ చాలా ఉపయోగపడిందని చెప్పారు అండ్ దే హ్యాడ్ ఎ నైస్ కాన్వర్జేషన్ విత్ మీ. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వాళ్ళు నాతో మంచిగా క్వశ్చన్స్ ఏమో వచ్చాయో అవన్నీ నీట్గా షేర్ అయితే చేసుకున్నారు. ఒక మేడం అయితే నాకు ఈ డీటెయిల్డ్గా క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది అనేది కూడా అయితే పెట్టారు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ దిస్ డీటెయిల్డ్ పేపర్ నాకు రాసి పెట్టినందుకు. సో ఒకసారి మనం ఎలా వచ్చింది ఏంటనేది షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 అయితే చూద్దాం. షిఫ్ట్ 1లో వచ్చేసరికి ఈ క్వశ్చన్ 1 ఆన్ ఎంఎస్ వర్డ్ క్లాసిఫికేషను, ఇక్కడ బుల్లెట్ పాయింట్స్లో కీబోర్డు మౌస్ ఇలాంటివి ఇచ్చారు, దీని ఇటాలిక్లో పెట్టమన్నారు. ఆ తర్వాత ఇంకో సైడ్ హెడ్డింగ్ ఇవ్వటం, ఇంకో సైడ్ హెడ్డింగ్ ఇలా బుల్లెట్ పాయింట్స్ ఇవ్వమన్నారు అనమాట. ఆల్రైట్, ఇలాంటి క్వశ్చన్ మనం చాలాసార్లు అయితే ఇదే పేపర్లో సాల్వ్ చేసాం. ఆల్రైట్, సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇదనమాట. మనకి ఇలాగా టెక్స్ట్ ఇవ్వటం అండ్ ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ అయితే ఇవ్వటం. ఇలా బుల్లెట్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం బార్డర్ అప్లై చేసినప్పుడు కాస్త ఇబ్బంది వస్తుంది. దీన్ని మనం ఎలాగా చేయొచ్చు అని చెప్పి మన వీడియోస్లో చూసాం. ఇట్స్ నాట్ ఎ పేజ్ బార్డర్. మనం డ్రా టేబుల్లోకి వెళ్ళి గీయడం కానీ లేదా స్క్వేర్ అప్లై చేసి దాన్ని తీయడం కానీ అలాంటివి చేసాము. సో అలా పేజ్ బార్డర్ కాకుండా ఇది ఫాలో అయిన వాళ్ళందరూ చాలా ఈజీగా అయితే చేశారు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఆన్ ఎంఎస్ వర్డ్, ఇది కూడా పోర్ట్రైట్ ల్యాండ్స్కేప్ ఇలా 4 పేజెస్ అయితే ఇవ్వాలి. మనం సెక్షన్ బ్రేక్స్ ఉపయోగించి ఎట్లా ఇవ్వాలనేది అయితే చూసాము. అండ్ అది సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్ క్వశ్చన్. ఇందులో మనకి పోర్ట్రైట్ ల్యాండ్స్కేప్ ఇవన్నీ సెక్షన్ బ్రేక్స్ ఉపయోగించి మనం ఎట్లా చేయొచ్చు అనేది చూసాం. అండ్ సమ్ టేబుల్ ఎట్లా ఇవ్వచ్చు, మన హెడరు ఫుటరు ఇవన్నీ ఎలా ఇవ్వచ్చు అనేది మనం చాలా మోడల్ పేపర్స్లో రిపీటెడ్గా చూసాము. సేమ్ అదే క్వశ్చన్ అయితే రిపీట్ అయింది. థర్డ్ పేజ్లో టేబుల్ ఇవ్వటం, హెడర్ ఇవ్వటం ఇవన్నీ వచ్చాయన్నమాట. అండ్ థర్డ్ క్వశ్చన్లో డబుల్ లైన్ బార్డర్ ఉండేలాగా సిటీ మంత్లీ శాలరీ రిపోర్ట్ అయితే మనకి ఇవ్వమని చెప్పారు. అండ్ రో వైజ్ సమ్ చేయాలి, కాలమ్ వైజ్ కూడా సమ్ చేయాలి. సో ఇక్కడ గ్రాండ్ టోటల్ అయితే ఇవ్వాలి. రైట్, సో మన ఆటో సమ్ యూజ్ చేయొచ్చు లేదా సమ్ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వెరీ ఈజీ క్వశ్చన్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్. అండ్ క్వశ్చన్ 4 కూడా పవర్ పాయింట్ మీద మొత్తం 4 స్లైడ్లు, అందులో బుల్లెట్ పాయింట్స్తో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫేడ్ ట్రాన్సిషన్ అప్లై చేయమన్నారు. 4:3 స్లైడ్ సైజ్ అయితే పెట్టమన్నారు. సో ఇవన్నీ మనం చాలా నీట్గా చాలా క్వశ్చన్ పేపర్స్లో రిపీటెడ్గా అయితే ప్రాక్టీస్ చేసాం. అండ్ షిఫ్ట్ 2 వచ్చేసరికి క్వశ్చన్ 1 ఆన్ ఎంఎస్ వర్డ్లో ఇవన్నీ ఇచ్చారు అండ్ వాటిని బుల్లెట్ పాయింట్స్ కింద పెట్టమని చెప్పారు. హెడ్డింగ్ బోల్డ్ అండ్ అండర్లైన్ ఉండాలి, పేజ్ బార్డర్ ఇవ్వాలని చెప్పారు. ఇక్కడ హెడర్ అండ్ ఫుటర్, నేమ్ అండ్ పేజ్ నెంబర్స్ ఇవన్నీ అలా ఇవ్వాలని చెప్పి అడిగారనమాట. దిస్ ఈజ్ ఎ ఈజీ క్వశ్చన్ ఆన్ ఎంఎస్ వర్డ్. క్వశ్చన్ 2 వచ్చేసరికి 4 పేజెస్, పోర్ట్రైట్ ల్యాండ్స్కేప్ ఇందాకలాగానే. అండ్ ఇక్కడ కూడా ఆల్ బార్డర్స్ ఇవ్వాలి, ఒక టేబుల్ ఇన్సర్ట్ చేయాలి ఇన్ ద సెకండ్ పేజ్. సో ఇక్కడ పేజ్ నెంబరు ఇవ్వాలి, ఫుటర్లో హెడర్లో టెక్స్ట్ కూడా ఇవ్వాలి. సో ఇలాంటివి కూడా మనం ఈ బుక్లో చాలానే చేసాం. అండ్ ఇక్కడ స్టూడెంట్ అనాలిసిస్ రిపోర్టు, సీరియల్ నెంబరు, 3 స్టూడెంట్స్ అయితే ఇచ్చారు. సో మనకి టోటల్ మార్క్స్ అండ్ యావరేజ్ ఇవి క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. ఇది కూడా ఎలాంటి ఎగ్జాక్ట్ క్వశ్చన్
ఈ మోడల్ పేపర్ బుక్స్లో అయితే ఉంది. అండ్ హైలైట్ ద హైయెస్ట్ స్కోర్స్ విత్ సమ్ కలర్ ఇన్ ద టోటల్ మార్క్స్. సో ఇది డైరెక్ట్గా చేయమన్నారో లేకపోతే ఈ ఫంక్షన్ యూజ్ చేయమన్నారో కాస్త ఐడియా లేదు, బట్ ఎలా చేయమన్నా సరే మనం ఇవన్నీ కూడా డిస్కస్ అయితే చేసాం. ఈజీ క్వశ్చన్. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక 5 స్లైడ్స్ ఇచ్చారు. ఇలాంటి టెక్స్ట్ అయితే అందులో ఎంటర్ చేయమని చెప్పారు బుల్లెట్ పాయింట్స్ కింద. ఇక్కడ కూడా 4:3 స్టాండర్డ్ స్లైడ్స్ పెట్టమని చెప్పారు. ట్రాన్సిషన్ టు ఆల్ స్లైడ్స్, ఫుట్టరులో పేజ్ నెంబర్ అండ్ డేటు ఇవ్వమని చెప్పారు. ఇదంతా మనం నీట్గా అయితే మనం బాగా అయితే ప్రాక్టీస్ చేసాం. సో ఎంసీక్యూస్ కూడా ఈ బుక్లో నుంచి అయితే వచ్చాయని నాకు వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఇంకా నేను ఏదైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ యువర్ థాట్స్, అండ్ సో దట్ ఈ బుక్ నేను ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయగలుగుతాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ దిస్ బుక్, అండ్ నన్ను సపోర్ట్ చేసినందుకు బై జాయినింగ్ ద మెంబర్షిప్. అండ్ నేను ఈ బుక్లో ప్రొవైడ్ చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా నాకు మనీ పంపించినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ కైండ్లీ ఈ బుక్ని ఇంకా ఫ్యూచర్ సిపిటి ఆస్పిరెంట్స్కి రికమెండ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.